ఆ మిల్లిమూరు పంచాయతీ తరఫున ధన్యవాదములు. ఈ వర్షిత హాస్పిటల్ యజమానానికి అందరికీ కూడా మా కృతజ్ఞతలు. ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చేసిన టైం కాదనుకుంటా, సీజన్ కాదు, సీజన్లో పెడితే బాగుంటుంది ఈ క్యాంపు. అలాగే ఇంకొకసారి కూడా సీజన్లో మన ఊళ్ళో క్యాంపు నిర్వహిస్తాను. అలాగే మన పక్కనే మన 12 కిలోమీటర్ల దూరంలో కలిగిల్లో పెద్ద హాస్పిటల్ కట్టారు. డాక్టర్ గారు నేను సలహా చెబుతున్నాను, మీరు అన్ని ఎక్విప్మెంట్ పెడితే మా నెల్లూరు పోయి బాధపడి తగ్గుద్ది. ఖచ్చితంగా మీరు కలిగిల్లో అన్ని విధాల సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్లో కూడా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈవెన్ దెన్ గవర్నమెంట్లో ఫెసిలిటీస్ ఉన్నా కూడా అక్కడ ఎందుకు జనం మొగ్గు కావడం లేదు, ప్రైవేట్ హాస్పిటల్కే పోతున్నారు. ఎందుకు పోతున్నారంటే మనిషికి ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఆదాయం ఉన్నా, ఎంత డబ్బులు ఉన్నా, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా వాళ్ళకి ఆరోగ్యం ముఖ్యం. డబ్బులు లేకపోతే కూడా రాదు. అది డబ్బులు లేకపోయినా కూడా ఆరోగ్యం ఉంటే బాగా బతకొచ్చు. ఈ ఊర్లో కాకుండా ఇంక వేరే ఊర్లో, ఈ దేశం కాకుండా వేరే దేశంలో ఆరోగ్యం బాగుంటే బతికేదానికి అవకాశం ఉందని చిన్న ఎస్సీ ఎస్టీ యానాది పిల్లలు కూడా నా హాస్పిటల్కి వస్తున్నారు. ఎందుకమ్మా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది పోవచ్చు కదా అంటే, సార్ మీ కాడికి వస్తే బాగా అవుతుంది అంటారు సార్, అందరూ చెప్తా ఉంటారు. అట్లా కాదు, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఎక్సలెంట్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అనేది భారతదేశంలో ఉన్నంత పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రపంచంలో ఏడలేదు. కానీ ఇది కాన్స్టెంట్గా పనిచేస్తే మాత్రము ఇంటింటికి వైద్యం జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ని ఇంకా రీఎన్ఫోర్స్ చేసి బాగా చేయాలి. ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు కదా, ఇప్పుడు అన్సీజన్ అన్నాము. ఎందుకు అన్సీజన్ లాగా అనిపిస్తుందంటే గవర్నమెంట్ యొక్క ఎఫర్ట్ కూడా ఉంది. ఇప్పుడు కలరా వ్యాధి లేదు, చికెన్ పాక్స్ లేదు, స్మాల్ పాక్స్ లేదు, ప్లేగ్ వ్యాధి లేదు, ఇంకా వాంతులు బేదులు ఎక్కడ ఉండేది ఎప్పుడైనా ఈ సీజన్లో ఎక్కడ లేదు. అంతా మినరల్ వాటర్, ఆర్ఓ ప్లాంట్స్, ఎక్కడ ఎక్సలెంట్ హైజీన్ కూడా ఉంది. గవర్నమెంట్ కూడా ఎఫర్ట్ తీసుకున్నది. కానీ ఇప్పుడు జరిగేది ఎక్కువగా యాక్సిడెంట్స్ జరిగిపోతూ ఉంది, ఎక్కువగా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. పోవాలి ఆత్మకూరు అంత గైనిక్ ట్యాకప్ కూడా ఎక్కువగా లేదు. కాబట్టి కాదు, నార్మల్ డెలివరీస్ అయింది, అందరూ నార్మల్ కాన్పుల్ అయింది. ఈ మిరపకాయలు కాలం వేసిన కాలం వస్తే మిరపకాయలు పెట్టి మందులు తాగేస్తూ ఉంటారు, వరి మందులు తాగేస్తూ ఉంటారు.